రుణమాఫీ కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా అన్నదాతలు బ్యాంకులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రేషన్ కార్డు నిబంధన అధికారుల తప్పిదాలు రైతుల కొంప ముంచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మూడో విడత జాబితా ప్రకటించిన తర్వాత కూడా వేలాది మందికి రుణమాఫీ కాలేదు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. వనపర్తి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో వేలాది మంది రైతులు రుణమాఫీ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు బ్యాంక్ అధికారుల చుట్టూ ఇటు అగ్రికల్చర్ అధికారుల చుట్టూ తిరుగుతూ తమకు ఎందుకు మాఫీ కాలేదని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా రైతులు రుణమాఫీ కానటువంటి రైతులు చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం వనపర్తి జిల్లా వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు రుణమాఫీ కానటువంటి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ తీసుకున్నాం. ఫస్ట్ విడతల 50,000 విడతలు పోయినప్పుడు అడిగితే ₹1,00,000 వచ్చి చెప్పపోతే అని చెప్పిండ్రు. సిఓ గారిని కలిసినాం, బ్యాంక్ పీల్ ఆఫీసర్ని కలిసినాం. వాళ్ళు ప్రతిసారి సెకండ్ విడతలు అవుతుంది, థర్డ్ విడతలు అవుతుంది అన్నారు. ఇప్పటి వరకు వెయిట్ చేసినాం. నిన్న 2 లక్షల రుణమాఫీ షెడ్యూల్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఆ లిస్టులో కూడా అడిగినాం. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం స్పందించలేదు. ఇంకా అవుతుంది అంటారు. మళ్ళీ ఇప్పుడు మూడో విడతలంట మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. మూడో విడతలో కూడా అవుతుంది అని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. దీనిపైన అధికారులను మేము స్పష్టంగా అడుగుతున్నాం. చేసే రుణమాఫీని క్లియర్గా రుణమాఫీ చేయాలి, రైతులను ఇబ్బంది పెట్టొద్దు. మా గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకు రైతు బంధు వస్తున్నాయి, రైతు రుణమాఫీ చేసిండు. ఈ ప్రభుత్వం వచ్చాక రైతు బందీ రావట్లేదు, రుణమాఫీ చెప్పిన మాటలు లేవు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు రైతులను అని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. మూడోసారి అయితే అన్నారు, మూడో తోడుకు అయిపోయాయి. ఇంకా ఇప్పుడు నిన్న అయితే ఓలే ఆయనతోనికి కొన్ని మాట అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఆఫీసర్కి మొన్న పోయి వచ్చిన 3 అయితే అన్నాడు కాలే. నిన్న అయితే కలవని మాట మొన్న కూడా పలే. ఇప్పుడు నేను 2 లక్షలు రుణమాఫీ తీసుకున్నా, నాకు ఇంతవరకు కాలేదు 3 ఎకరాల పొలానికి. మా పరిస్థితి ఇది. బ్యాంకు చుట్టూ తిరుగుతా ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది, ఫస్ట్ విడత అవుతుంది, రెండో విడత అవుతుంది, మూడో విడత అవుతుంది అని చెప్తూనే ఉంటారు. అక్కడ అగ్రికల్చర్కి పోయినా వాళ్ళు కూడా చెప్పినారు అవుతుంది పోని. ఇక్కడ బ్యాంక్ చుట్టూ తిరిగినా బ్యాంకులు కూడా ఇదే సంగతి చెప్తున్నారు. మాకు ఏందో ఇది మటుకు న్యాయం చేయాలి. మాకు మటుకు మీరు అందరికీ కానీ మా సభ్యుల మటుకు ఇంత 100కి 50% చేయలే మాకు. ఇంతేముంది మాట. నేను 2 ఎకరాలన్నరకు తీసుకున్నాం, ₹1,00,000 తీసుకున్నాం, కాలేదు. మధ్యాహ్నం ఒకసారి పోయి వచ్చినాం, కాలేదు. మళ్ళా అధికారుల ఆఫీస్ దగ్గర పోయినాం. ఏం సార్ మాది కాలేదు అని చెప్పని పోయినా, పోతే చూసి నీది డేట్ లేదు, ఇది లేదు, అది లేదు అని అంటాడు. అయితే డేట్ ఎట్లా లేదా, నేను ₹1,00,000 తీసుకున్నాను, డేట్ ఎట్లా ఇచ్చలేరు నాకు అని అడిగినా. అయితే ఇచ్చాడు, రేపు మూడో విడతల ఇచ్చేటప్పుడు చూస్తలే తాత అని అన్నాడు. ఇంకా ఇంతవరకు నిన్న మొన్న జర బంద్ ఉంది, పోలేదు ఆయనతోటి. ఇంతే సార్. మా నాన్న చనిపోయి 5 ఏళ్ళు అవుతుంది. అయితే డెడ్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయిందంట. అగ్రికల్చర్ నుంచి కూడా మాకు రైతు చనిపోతే రుణమాఫీ అనేది మాఫీ అవుతుందని అన్నారు. అది కాలేదు. అంతే మా సమస్య అది. మా నాన్న అబ్దుల్లా మా నాన్న పేరు. ఈ రుణమాఫీలో కూడా కాలేదు, ఈ దాంట్లో కాలేదు అసలు. మళ్ళీ లిస్టే రాలేదు. దానికోసం మన అగ్రికల్చర్లో అడిగితే కాదని అంటున్నారు. రైతు చనిపోయినప్పుడే అప్డేట్ చేసినాం, మీ మాఫీ అయితే కాదంటున్నారు. మీ పేరు? మా పేరు భీంరెడ్డి సార్. మేము 3 ఎకరాలకు 2 లక్షల లోన్ తీసుకున్నాం. అంతే ఇంట్రెస్ట్ తోటి 2 లక్షలు అయింది. అయితే రేపు థర్డ్ లిస్ట్లో మాఫీ అవుతుందని చెప్పింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ లిస్ట్లో నేమ్ రాలే, లిస్ట్ రాలే. మళ్ళీ మొన్న అగ్రికల్చర్ అయితే కంపల్సరీ అయితే ₹2,000 అని చెప్పింది. ఇంతవరకు రాలే, లిస్ట్ రాలే. చూద్దాం ఇవాళ వస్తుంది రేపు వస్తాను కూడా ఇంతవరకు రాలే. దీని పరిష్కారం ఏందో. మీ పేరు? నా పేరు వెంకటస్వామి. మేము 6 ఎకరాలకు లోన్ తీసుకున్నాము, 2,10,000 తీసుకున్నాము. ఇంతవరకు అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగితే మూడో విడతలో వాడవచ్చు అన్నాడు. మా లిస్ట్లో కూడా మా పేరు వచ్చలేదు, రాలేదు. మా భార్యకు 2కి తీసుకున్నాము, 2కి రాలేదు. ఇంకా వీడు బ్యాంక్ కాడ అడిగితేనే వాళ్ళు వేయండి, మేమేం చేయలేమని వాళ్ళు అంటున్నారు. ఇంకా ఎవరిని అడగాలనో మాకేమి ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే ఎవరికి ఇవ్వకున్నా సంతోషమే, కానీ సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకపోవడం అది ఏందో, కొంతమందికి ఇవ్వడం ఏందో కొంతమందికి ఇవ్వకపోవడం ఏందో వాళ్ళ అర్థం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు 100% రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కేవలం గ్రామాల్లో 40 నుంచి 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ కావడం జరిగింది. మిగతా రైతులకు చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు, అధికారుల
నిబంధనలు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు కావచ్చు, అధికారుల తప్పిదాలు కావచ్చు, ఇటువంటి కారణాల వల్ల రైతులు రుణమాఫీకి అనర్హులుగా ఉన్నారు. అయితే దాదాపుగా గ్రామాల్లో ఉన్నట్టు ప్రతి గ్రామంలో కూడా 50 నుంచి 55% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. వాళ్ళు ఇప్పటికే లక్షలోపు ఉన్న వాళ్ళు, 1,50,000 లోపు ఉన్న వాళ్ళు, 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి రైతులు ఇప్పటికే ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ, ఇటు బ్యాంక్ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ వారికి ఎందుకు రాలేదు అనేటటువంటి దాని మీద సమాధానం దొరకట్లేదు. వస్తుందని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా 3 విడతల్లో కూడా తమ పేరు రానటువంటి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ అందరికీ చేశామని చెప్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రుణమాఫీ కానటువంటి రైతులు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలనేటటువంటి ఆందోళనకు గురవుతున్నారు. వీడియో మేకర్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా నుంచి.